సో అందరికి ఇంటీరియర్స్ అంటే ఏంటో తెలుసు, ఇంటీరియర్ డిజైనర్ అంటే ఏంటో తెలుసు, బట్ ఎగ్జాక్ట్లీ ఇంటీరియర్ కన్సల్టెన్సీ అంటే ఏంటి? ఒక కస్టమర్ కి ఇంటీరియర్స్ అన్న కాన్సెప్ట్ లో నాలెడ్జ్ అవేర్నెస్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. మనకు తెలుసు అనుకుంటాం కానీ చాలా లిమిటెడ్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ ప్రొవైడ్ చేయడమే మన దగ్గర ఉన్న మేజర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సో యాజ్ ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు, బికాజ్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేయడానికి వెళ్ళినా లైట్ పెట్టి చాలా వరకు దే విల్ బ్లఫర్స్, అంటే లైట్లో మనకు ఒకలా కనిపిస్తుంది, లైట్ లేకుండా ఇంకోలా కనిపిస్తుంది. మనము యాజ్ ఇండివిజువల్ హోమ్ ఓనర్ ఒకసారి ఇంటికి వచ్చిన వెంటనే చాలాసార్లు మనం ఫేస్ చేసేది సార్ రైట్ నౌ ఇప్పుడు మనం ఉన్న రూమ్లోనే మీరు ఇన్బిల్డ్ చేసిన ఆటోమేషన్ త్రూ డిఫరెంట్ మోడ్ చూపించాలంటే మీరు చూపించగలరా? స్విచ్ ఆన్ విజిటర్ మోడ్. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూఎస్ క్లయింట్ వచ్చారు, సో కన్సల్టెన్సీని చూస్ చేసుకున్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు బట్ ఇండియాలో న్యూ హోమ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, అలాంటి టైంలో వాళ్ళకి ఎలాంటి పర్క్స్ ఉంటాయి మీ సైడ్ నుంచి? చాలా మంది ఏమున్నా కూడా స్కైప్ మీటింగ్ లేకపోతే వర్చువల్ మీటింగ్స్ ద్వారానే మొత్తం డిస్కషన్స్ అన్ని జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూపించే మెటీరియల్స్, చూపించే ప్లైవుడ్స్ అన్ని మన ఇండియన్స్కి యూజువల్లీ హోమ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఒకటి తట్టు మన మిడిల్ క్లాస్ వాళ్ళకంటే తెలిసిందా మీకు, చాలా ఇయర్స్ నుంచి కష్టపడి సంపాదించుకొని స్టార్ట్ చేస్తారు. ఇల్లు ఖచ్చితంగా కొని తీరాలని ఏంటా ఉండిపట్టు వాసు? ఇల్లు అనేది గౌరవం కాదా నాన్న? మన ఏరియాలోనే ఇల్లు కొనాలి, అదే కదా మీకలా? మనం ఇప్పుడు ఇల్లు కొనడం ముఖ్యం. మేము మా దగ్గరికి రమ్మని మేము కస్టమర్స్ ని రికమెండ్ చేయము, బట్ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని బట్టి కస్టమర్ మమ్మల్ని చూస్ చేసుకుంటారు. సో యూజువల్లీ మీరు బిజినెస్ కన్సల్టెన్సీ అంటే ఏంటో వింటారు, వీసా కన్సల్టెన్సీ అంటే ఏంటో వింటారు, బట్ కొత్తగా ఇంటీరియర్ కన్సల్టెన్సీ అంటే ఏంటి? సో ఫస్ట్ టైం నేను కూడా విన్నప్పుడు అలానే ఫీల్ అయ్యా. బట్ ఇన్ దిస్ టుడేస్ ఎపిసోడ్ వీ హ్యావ్ ద ఫౌండర్ అన్వేష్ పులిచాల గారు విత్ అస్. సో వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ హిమ్. సో యూజువల్లీ ఏంటంటే మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటీరియర్స్ అనేసరికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియదు. సో వెండర్స్ ఏవైతే చూపిస్తారో వాళ్ళని బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటారు. బట్ అలా కాకుండా మార్కెట్లో ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి ఒక కొత్త కాన్సెప్ట్ను ఇది క్రియేట్ చేయడం జరిగింది. సో అతను అదే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని బిల్డ్ చేశారు అండ్ నాలెడ్జ్ సెంటర్ని బిల్డ్ చేశారు. ఇక్కడ మీరు లైవ్గా ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో దాన్ని లైవ్గా టచ్ చేసి ఫీల్ చేసి కూడా మీరు ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్లో మీరు ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు, మీరు డైలీ వచ్చి చెక్ చేసుకోవాల్సిన అవసరం అస్సలకి లేదు. వీళ్ళ టీమే మొత్తం అసిస్ట్ చేస్తుంది. ఎవ్రీడే చెకప్స్ ఉంటాయి, మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ప్రొడక్ట్స్ ఏవైతే రిసీవ్ అవుతున్నాయో రా మెటీరియల్స్ మొత్తం ఎవ్రీడే చెకప్స్ అయితే వీళ్ళు చేసి మీకు సెండ్ చేస్తారు. సో యూజువల్లీ పొలిటీషియన్స్ చూసుకున్నా, సెలబ్రిటీస్ చూసుకున్నా వాళ్ళకు హోమ్ డిజైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ప్రెజెంట్ అవ్వరు అండ్ అక్కడ టైం అస్సలకి ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళకి ఒక ఆర్కిటెక్ట్ ఉంటారు, వాళ్ళే మొత్తం ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ ప్రొడక్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ అలాంటి సర్వీసెస్ ఇప్పటి వరకు మనకు మిడ్ లెవెల్లో అండ్ లో లెవెల్లో ఇచ్చే సర్వీసెస్ ఎక్కడా లేవు. బట్ అలాంటి ఫెసిలిటీని ఈ జోనర్లో కూడా ఉంది అని చెప్పి ఒక ఇన్నోవేటివ్ ఐడియాని ఇంట్రడ్యూస్ చేశారనమాట మన అన్వేష్ పులిచాల గారు. ఎక్కడైతే మార్కెట్ గ్యాప్ ఉందో డెఫినెట్గా ఐడెంటిఫై చేసి బెస్ట్ ప్రొడక్ట్ అండ్ బెస్ట్ సర్వీసెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. హాయ్ సార్. హలో కిరణ్. హాయ్. యూజువల్లీ వెల్కమ్ టు అనంతరి మీడియా అని చెప్తాం, బట్ మేమే స్వయంగా మీ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చాం కాబట్టి వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ సార్. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ us. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంటర్ అయినప్పుడు దిస్ సెంటర్ ఈస్ వెరీ గుడ్, అంటే చాలా యూనిక్గా అనిపించింది. బేసికలీ నేను చాలా ఇంటీరియర్స్తో డీల్ చేసా, బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ ఎనీవేర్. ఇలాంటి ఒక ఎగ్జిస్ట్ అవుతుందని కూడా నాకు తెలీదు, బట్ విత్ యువర్ ఐడియా ఇట్ ఫీల్స్ సో వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న క్లయింట్ దీంట్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు? సో యాజ్ యు మెన్షన్ ఇంతకుముందు లేదు కాబట్టి నేను కూడా ఇంటికి ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లాకింగ్ ఇన్ ద ఇండస్ట్రీ కాబట్టి మనం దీన్ని స్టార్ట్ చేసాము. సో ఇక్కడ కస్టమర్ వచ్చారంటే ఫస్ట్ వాళ్ళు ఏం అర్థం చేసుకోవచ్చు, ఇంటీరియర్స్ జరిగేటప్పుడు చాలా మటుకు 2D 3D డిజైన్స్ యూస్ చేసుకొని మనం ఇంటీరియర్ స్టార్ట్ చేస్తాము. అలా కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకార్స్, ఫర్నిచర్, కలర్ కాంబినేషన్స్, లైటింగ్, ఆటోమేషన్స్, కర్టెన్స్ ఇవన్నీ కలిపి అని ఒకేసారి కలిపి చూసుకుంటే ఒక ఇల్లు ఎంత బ్యూటిఫుల్ గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ నుంచి లగ్జరీకి మనం ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టాము.
దీనికి ఫాలోడ్ బై మన దగ్గర నాలెడ్జ్ సెంటర్ కూడా ఉంటుంది. నాలెడ్జ్ సెంటర్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అన్నది కస్టమర్స్ ఇక్కడికి వస్తే మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒక ట్రెడిషనల్ డిజైనర్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైనర్స్, బట్ కన్సల్టెన్సీ కాన్సెప్ట్ అనేది ఎందుకు పిక్ చేసుకున్నారు సార్ మీరు? యా, బికాస్ మార్కెట్ లో ఆల్రెడీ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇంటీరియర్స్ అని చెప్పొచ్చినాం. అందరి దగ్గర కొంతమంది ఆర్కిటెక్ట్ చేసి ఇంటీరియర్ చేయడం, కొంతమంది ట్రెడిషనల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఒక కస్టమర్ కి ఏ ఇంటీరియర్ డిజైనర్ కి ప్రాజెక్ట్ ఇవ్వాలి, ఎక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ లో లూప్ హోల్స్ ఉంటాయి, ఎక్కడ మనం బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ చాలా మంది దగ్గర ఉండదు. దాన్ని మనం ప్రొవైడ్ చేయడానికి కన్సల్టెన్సీ కొత్త కాన్సెప్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేసాము. దీంతో మనం కస్టమర్ కి మొత్తం నాలెడ్జ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కస్టమర్ అయినా కార్ కొనాలంటే దానికంటే ముందు నాలెడ్జ్ ఉంటుంది కార్ పైన, దాని తర్వాతనే ఎటువంటి కార్ కొనాలి, మన లైఫ్ స్టైల్ కి ఏది ఎంత బడ్జెట్ లో కావాలని డిసైడ్ చేసుకోవచ్చు. అటువంటి అవేర్నెస్ మనం ఫస్ట్ కస్టమర్ కి ఉండాలి అన్న కాన్సెప్ట్ దీన్ని స్టార్ట్ చేసాము. ఓకే, సో మీకు సెల్ఫ్ గా ఏమైనా ఎక్స్పీరియన్స్ జరగడం వల్ల ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చిందా మీరు? డెఫినెట్లీ ఆల్రెడీ నేను ఒక 10 డిఫరెంట్ ప్రాజెక్ట్స్, నా ఓన్ ప్రాజెక్ట్స్ నేను చేసుకున్నాను. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ నేను ఒక్కొక్క టైప్ ఆఫ్ అప్రోచ్ తో నేను స్టార్ట్ చేశాను. ఒకసారి నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలా టైం ఉండేది నా దగ్గర. అప్పుడు ఓన్లీ లోకల్ లేబర్ ని తీసుకొని నేను మొత్తం దగ్గర చేయించుకున్నాను. దాని తర్వాత ఒకటి రిప్యూటెడ్ ఫర్మ్ కి ఇచ్చాను నా దగ్గర టైం లేనప్పుడు. ఒకసారి ఒక ఆర్కిటెక్ట్ ని హైర్ చేసుకొని చేశాను. ఒకసారి మిడ్ సైజ్ ఇంటీరియర్ కంపెనీస్ కి ఇచ్చి చేశాను. అండ్ ఒక ప్రాజెక్ట్ నేను ఐ కాల్ ఇట్ యాజ్ అమెజాన్ హోమ్, అన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకొని దాంతో క్రాఫ్ట్ చేసుకున్నాను రెంటల్ పర్పస్ కి. ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో నా దగ్గర కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ప్రతి అప్రోచ్ లో నాకు రిపీట్ అయి ఉన్నాయి. కొన్ని ఒక్కొక్క అప్రోచ్ లో కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయి, బట్ ప్రాబ్లమ్స్ మటుకు ఆల్వేస్ దేర్. సో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దామన్న కాన్సెప్ట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటే నాకు వచ్చిందండి. సో అందరికి ఇంటీరియర్స్ అంటే ఏంటో తెలుసు, ఇంటీరియర్ డిజైనర్ అంటే ఏంటో తెలుసు, బట్ ఎగ్జాక్ట్లీ ఇంటీరియర్ కన్సల్టెన్సీ అంటే ఏంటి, లైక్ మీ బిజినెస్ మోడల్ త్రూ ఏం చెప్పాలనుకుంటున్నారు? రైట్, ఒక కస్టమర్ కి ఇంటీరియర్స్ అన్న కాన్సెప్ట్ లో నాలెడ్జ్ అవేర్నెస్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. మనకు తెలుసు అనుకుంటాం కానీ చాలా లిమిటెడ్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ ప్రొవైడ్ చేయడమే మన దగ్గర ఉన్న మేజర్ థింగ్. ఇంటీరియర్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ అన్నది స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫాల్ సీలింగ్ పైన, దాని తర్వాత ప్లేవుడ్, లామినేట్స్. మనకి ఎప్పుడైనా ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం మనము, ఓన్లీ వుడెన్ వర్క్ వరకు ప్లాన్ చేసుకుంటాం. ఆర్ మాక్సిమం ఇట్ గోస్ టు పెయింట్స్. అంతకు మించి ఆ బడ్జెట్ ని మనము ఎక్స్టెండ్ గా ఆలోచించాం. మనం ఒకవేళ లైట్స్ కొందాం అనుకున్నా, లేకపోతే మంచి వుడ్ పాలిష్ చేయించుకుందాం అనుకున్నా, డెకార్ కొందాం అనుకున్నా, అప్పటికి మన దగ్గర ఉన్న బడ్జెట్ అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ ద లేటర్ ఎలిమెంట్స్. కానీ ఒక ఇంటికి అందం తీసుకొచ్చేవి ఇవే, లైటింగ్, డెకార్, ఫర్నిచర్ ఇలాంటివి, రైట్? అప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉండదు కాబట్టి వీ విల్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ, అది మనం కొనము. సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ని మన కన్సల్టింగ్ అన్న అప్రోచ్ లో we will try to give that awareness in a very early days, and then customer ఇవన్నీ కూడా వాళ్ళకున్న బడ్జెట్ లో ప్లాన్ చేసుకునే ఒక నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో వాయిడ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ లో నాలెడ్జ్ సెంటర్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి సార్? మనము ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఒక ప్రోడక్ట్ కొనే ముందు దాని మీద మనకు నాలెడ్జ్ ఉంటే దాన్ని ఎంత కాస్ట్ లో కొనవచ్చు, ఎవరితో చేయించుకోవచ్చు అన్న డెసిషన్ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకున్న మార్కెట్ లో ఒక ప్లేవుడ్ తీసుకున్నా, ఒక లామినేట్ తీసుకున్నా, ఇంతకు ముందు మనకి ఓన్లీ లిమిటెడ్ మెటీరియల్స్ ఉంటుండే ఒక 10-15 years ముందు. ఇంటీరియర్స్ అంటే ఒక ప్లేవుడ్ తో స్టార్ట్ చేసే వాళ్ళము. ఇప్పుడు WPCs అని వచ్చాయి, ప్లేవుడ్ లో మళ్ళీ HDHMR అని వచ్చాయి, డిఫరెంట్ మెటీరియల్స్ వచ్చాయి. అండ్ ఎవ్రీ మెటీరియల్ డిఫరెంట్ క్వాలిటీస్, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో వీటి ద్వారా ఒక కస్టమర్ మోసపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ లో. మనకు ఒకటి ప్రామిస్ చేసి ఇంకొకటి డెలివర్ చేయడము, అండ్ ఇవన్నీ కూడా మనకి క్రాఫ్ట్ చేసిన తర్వాత చూస్తాం కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి మనం ముందు ఇక్కడికి నాలెడ్జ్ సెంటర్ కి వస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 70 rupees per SFT ప్లేవుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది, దాని క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 3000 rupees పెడితే దాని లామినేట్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ ఒక ప్లేవుడ్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. బాయిలర్ వుడ్ అంటారు, అది కిచెన్ దగ్గర, వాటర్ దగ్గర యూజ్ చేస్తాము. ఇలా ప్రతి ఒక్క మెటీరియల్స్ గురించి మనం తెలుసుకుంటే అప్పుడు మీరు ఎవరి దగ్గర ప్రాజెక్ట్ చేయించుకున్నా కూడా మీరు వాళ్ళని అడగొచ్చు, మీరు డిమాండ్ చేయొచ్చు, ఇక్కడ వాటర్ మాయిశ్చర్ వచ్చే స్కోప్ ఉంది కదా, మీరు ఎందుకు దీన్ని వాడట్లేదు అని చెప్పి. సో ఈ నాలెడ్జ్ అవేర్నెస్ ని మనము A to Z పెయింట్స్ లో కానీ, లైట్స్ లో కానీ, వాల్ పేపర్స్ లో కానీ, లైటింగ్స్ లో కానీ,
హింజెస్లో, హార్డ్వేర్స్లో, ఛానల్స్లో అన్నిటి గురించి మనం ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనం కస్టమర్కి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాం. గాట్ ఇట్. ఓకే. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ సార్. నేను ఒక కొత్త హోమ్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో వాయిడ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ ఎక్కడ పార్ట్ తీసుకుంటుంది? కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత బేసికల్గా బిల్డర్ హ్యాండ్ ఓవర్స్ ఇస్తారండి. హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత నుంచి వార్డ్ ఇంటీరియర్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనము ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ అన్నది కూడా ఒకటి విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ లో మనం చేస్తాం. ఓకే. చాలా మంది కస్టమర్స్ చేసే తప్పు ఏంటంటే ఇల్లు తీసుకున్న తర్వాత ఇంటీరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక వాల్ లో మాయిశ్చర్ ఉందా లేదా, లేకపోతే వాల్ లో మాయిశ్చర్ వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, వాల్ యొక్క స్ట్రెంత్ ఏంటి అనేది తెలుసుకోకుండా ఇంటీరియర్ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత మనం తుమ్మురు వచ్చేసింది అని అంటాం కదా. సో వాటర్స్ వల్ల లేకపోతే వాటర్ ఉండడం వల్ల మనకి మాయిశ్చర్ వచ్చేసి మనం పెట్టిన 3 lakhs 4 lakhs టీవీ యూనిట్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, వార్డ్రోబ్స్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనము ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ చేసి ఏ వాల్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఇంటర్నల్ వైరింగ్ ఎలా ఉంది, టైల్స్ ఎలా ఉన్నాయి, వాటి స్ట్రెంత్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసిన తర్వాత ఒక డీటెయిల్ రిపోర్ట్ కస్టమర్ కి మనం ఇస్తాం. సో అక్కడి నుంచే మనకి టోటల్ గా ఎన్ని ఎలక్ట్రికల్ యూనిట్స్ ఉన్నాయి, స్విచ్ యూనిట్స్ ఉన్నాయి, ఇవి మనం అనుకున్న ప్లాన్డ్ యూనిట్స్ కి మ్యాచ్ అవుతాయా లేదా, ఇన్ని లైట్స్ కి ఎన్ని యూనిట్స్ సరిపోతాయా, ఈ డీటెయిల్ అనాలిసిస్ అంతా మనం డే 1 నుంచే ప్లాన్ చేసుకోవడం వల్ల కస్టమర్ కి రిపీటెడ్ వర్క్ లేకపోతే మళ్ళీ సేల్ వర్క్ లేకుండా డే 1 నుంచి తను మనీ సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ కొత్త ఇల్లు అయినా సరే మనము మళ్ళీ డ్రిల్ చేయడం అనేది మనసుకు బాగా అనిపిస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే డే 1 నుంచి ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. హైదరాబాద్ అనేసరికి వీ హ్యావ్ మల్టిపుల్ వెండర్స్. సో కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఇంటీరియర్ని చూస్ చేసుకోవాలంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. సో మీ త్రూ వెళ్ళినప్పుడు మీరు ఒక వెండర్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఎలాంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు? మనం చాలా మంది చూస్తామంటే వినే ఉంటారు కస్టమర్స్, నాకు ఈ వెండర్ ప్రాజెక్ట్ డబ్బులు తీసుకుని మోసం చేసి వెళ్ళిపోయాడు, లేకపోతే ఈ ప్రాజెక్ట్ డబ్బులు తీసుకున్న సగంలో ఆపేశాడు, లేకపోతే మొత్తానికి నేను వెండర్ కి ఇచ్చిన అమౌంట్ కి నాకు వచ్చిన ఫినిషెస్ ప్రాపర్ గా రాలేదని నాకు అనిపిస్తుంది. ఇలా చాలా కంప్లైంట్స్ మనం వింటాం. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది వెండర్ కి ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉందా లేదా, వెండర్ బై ఎడ్యుకేషన్ ఆర్కిటెక్ట్ చేశాడా, లేకపోతే బై ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఆర్కిటెక్ట్ బై ప్యాషన్ ఆర్కిటెక్ట్ ఫీల్ ఎంచుకున్నాడా లేదా, తన దగ్గర ఇన్ హౌస్ కెపాసిటీ ఎంత, తనకి ప్యారలల్ గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, తను యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటి, దాని తర్వాత తను ఇచ్చే సర్వీసెస్ ఏంటి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇంటీరియర్స్ ఎంత రిపీటెడ్ వెండర్ తో ప్రాజెక్ట్ చేయించుకున్నా దేర్ వుడ్ బి సమ్ ఇష్యూస్ ఆఫ్టర్ 1 or 2 years. ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసేటప్పుడు మీరు ఆ వెండర్ కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రైట్? ఇవన్నీ మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఒక వెండర్ కి ప్రాజెక్ట్ ఇచ్చేకంటే ముందు. అటువంటి చెక్స్ అన్ని మేము ముందే చెక్ చేసి మేము మా వెండర్ ఆన్బోర్డింగ్ ప్యానల్ లో మేము ఆన్బోర్డ్ చేసుకుంటాం వాళ్ళని. సో వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ కి డివైడ్ చేస్తాము. మీ రేట్ కి బడ్జెట్ కి తగ్గట్టుగా ఏ వెండర్ కావాలో ఆ వెండర్ మీకు ప్రపోజ్ చేస్తాం. సో వన్స్ క్లయింట్ మనకి ఆన్బోర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక బడ్జెట్ మీకు ఎస్టిమేషన్ చెప్తారు. లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs అని చెప్పిన తర్వాత యూ విల్ టెల్ దట్ మేము షార్ట్ లిస్ట్ చేసిన దాంట్లో 3 vendors మాకు ఉన్నారు అని చెప్తారు. చెప్పిన తర్వాత అగైన్ ఆ 3 members లో గుడ్ వన్ మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? క్లయింట్కి అది ఎలా హెల్ప్ అవుతుంది? ఫస్ట్ మేము తన కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చెక్ చేసుకుంటాము. ఒక్కొక్క కస్టమర్ కి కొన్ని బెరియర్స్ ఉండొచ్చు, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ స్టైల్లో కావాలి, లేకపోతే ట్రెడిషనల్ స్టైల్లో కావాలి అనుకున్నప్పుడు మా దగ్గర ఉన్న 4-5 vendors లో ఎవరైతే ట్రెడిషనల్ స్టైల్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళని మేము ఫస్ట్ పిక్ చేసుకుంటాము. దాని తర్వాత టేబుల్ డిస్కషన్స్ అని చెప్పేసి ఒక డే మేము కస్టమర్ ఇన్వైట్ చేస్తాము, వెండర్ ఇన్వైట్ చేస్తాం, మేము కూర్చుంటాము. సో కస్టమర్ తన డీటెయిల్స్, తన రిక్వైర్మెంట్స్ అన్ని నీట్ గా ఆ వెండర్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వెండర్ తన ప్రాజెక్ట్స్ ఎట్లయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో, తన అప్రోచ్, తన యూజ్ చేసే మెటీరియల్స్, ప్రీవియస్ వర్క్స్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి కస్టమర్ కి ఆ వెండర్ నచ్చితే అప్పుడు మనం ఆ వెండర్ తోటి కాంటాక్ట్ ని లాక్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ కస్టమర్ కి సెకండ్ చాయిస్ కావాలి అనుకుంటే మన దగ్గర ఉన్న లిస్ట్ లో నుంచి సెకండ్ వెండర్ ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో అల్టిమేట్ గా వెండరే చేసేది ప్రాజెక్ట్ కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ అన్నది మేము కస్టమర్ దగ్గరనే పెడతాము. ఏ వెండర్ కి తన ప్రోడక్ట్ ఇస్తే ప్రాపర్ గా క్రాఫ్ట్ చేస్తారని కస్టమర్ కనిపిస్తుందో కాన్ఫిడెంట్ గా వాళ్ళని కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. సో మీటింగ్ అయిన తర్వాత వాట్ ఇఫ్ కన్సల్టెన్సీని పక్కన పెట్టి వెండర్తో డైరెక్ట్గా డీల్ పెట్టుకుంటే అలాంటి టైంలో మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి?
మేము వెండర్ తో ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు 3 party కాంట్రాక్ట్ అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటామండి, ఓకే ప్రయర్గా. ప్రేయర్ గా పెట్టుకుంటాము. ఓకే. సో కస్టమర్ ఒకసారి మన దగ్గర ప్రాజెక్ట్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాతే ఈ వెండర్ డిస్కషన్స్ జరుగుతాయి. గాట్ ఇట్. దేర్ కుడ్ బి సమ్ ఛాన్సెస్. కొంతమంది ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా వెండర్ కి వెళ్ళిపో, డైరెక్ట్ కన్సల్టెన్సీ డెవలప్ చేయమని చెప్పేసి అనొచ్చు. బట్ మేము ఇచ్చే ఫీచర్స్ ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ లాంటివి, ఇన్సూరెన్స్ లాంటివి అండ్ డీటెయిల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ లాంటి యాక్టివిటీస్ ఏవైతే మేము చేస్తామో అవన్నీ కూడా మీరు డైరెక్ట్ గా వెండర్ దగ్గరికి వెళ్తే మీకు దొరకవండి. సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనం కన్సల్టెన్సీ పెట్టాం కాబట్టి ఐ థింక్ ఇఫ్ కస్టమర్స్ ఆర్ చూసింగ్ అ డైరెక్ట్ వెండర్, ఐ థింక్ ఇట్స్ అప్ టు దెమ్. వి డోంట్ స్టాప్ ఇట్. బికాజ్ ఎందుకంటే వాళ్ళు చేయకుండా ఉండాల్సిన వర్క్ మీరు చేసేస్తారు ఆల్రెడీ. బికాజ్ బెస్ట్ వెండర్ మీరు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆల్రెడీ డిస్కషన్లో పెట్టిన తర్వాత సో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. కన్సల్టెన్సీ అంటే డెఫినెట్ గా ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి యూల్ టేక్ సమ్ ప్రికాషన్స్ అండ్ సమ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మీరు ఇస్తున్నారు. డెఫినెట్లీ మేము మా దగ్గరికి రమ్మని మేము కస్టమర్స్ ని రికమెండ్ చేయము, బట్ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని బట్టి కస్టమర్ మమ్మల్ని చూస్ చేసుకుంటారు. ట్రూ. గాట్ ఇట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూఎస్ క్లయింట్ వచ్చారు, సో కన్సల్టెన్సీని చూస్ చేసుకున్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు బట్ ఇండియాలో న్యూ హోమ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, అలాంటి టైంలో వాళ్ళకి ఎలాంటి పర్క్స్ ఉంటాయి మీ సైడ్ నుంచి? Because వాళ్ళు ఫర్ every ఎగ్జాంపుల్ time ఇప్పుడు వచ్చి, యూఎస్ నుంచి చూసుకున్నారు అంటే చాలా మంది ఏమున్నా కూడా స్కైప్ మీటింగ్ లేకపోతే వర్చువల్ మీటింగ్స్ ద్వారానే మొత్తం డిస్కషన్స్ అన్ని జరుగుతాయి. ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఫినిషెస్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూపించే మెటీరియల్స్, చూపించే ప్లేవుడ్స్ అన్ని ప్రాపర్ గా చూపించినా కూడా వాటి క్రాఫ్ట్ చేసేటప్పుడు, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు లోపల ఏం పెడుతున్నారు, బయట ఏం పెడుతున్న విషయాలు కస్టమర్ యూఎస్ నుంచి చూడడం కష్టం. రైట్. అట్ ద సేమ్ టైం మీకు తెలిసే ఉంటుంది, మనం దగ్గర ఉంటేనే కొంతమంది పని కరెక్ట్ గా చేస్తారు. అటువంటి ఒక థర్డ్ ఐ అనేది చాలా కంపల్సరీ. సో ఆ థర్డ్ ఐ మానిటరింగ్ అనేది మన సైడ్ నుంచి ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ యూఎస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్లో ఉన్నారు, ఇక్కడ కోకాపేటలో చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు టైం ఉండదు, మీ బిజీ లైఫ్ స్కెడ్యూల్, అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసే టైం ఉండదు. కాబట్టి మనం కస్టమర్ ని రిప్రజెంట్ చేస్తూ కస్టమర్ కి బదులుగా మన టీం వాళ్ళు డైలీ అక్కడికి వెళ్ళిపోయి వర్క్ మానిటర్ చేస్తారు, ఫొటోస్ తీసుకుంటారు, అవన్నీ కస్టమర్ కి మొబైల్ అప్లికేషన్ డాష్ బోర్డ్ లో ప్రజెంట్ చేస్తారు. ఒకవేళ డిలే అయితే డిలే అవుతుందని చెప్తారు. ఇవన్నీ కూడా మనం కస్టమర్ కి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అండి. అలా కాకుండా మీరు అన్న సపరేట్ పర్క్స్ అని అంటే మన ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత విల్ ఆల్సో డూ అ కైండ్ ఆఫ్ హోమ్ టూర్ ఫర్ ద కస్టమర్. ఎలా జరిగింది అనేది కస్టమర్ ని, వెండర్ ని మనం కూర్చొని ప్రాజెక్ట్ లో ఎలా తీసుకున్నాం ఫ్రమ్ జీరో టు హౌ వి షేప్డ్ ఇంటూ కంప్లీట్ యూనిట్ అనే దాని గురించి వి విల్ డూ అ వాక్ త్రూ. ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని కస్టమర్స్ ఉంటాయి. ఓకే. బయట వెండర్స్ చూసుకుంటే దే విల్ జస్ట్ షో ద క్యాటలాగ్స్ అండ్ ఆల్, అండ్ ఆన్లైన్లో చూసుకుంటే మనకు ఓన్లీ క్యాటలాగ్సే కాబట్టి ఆ టచ్ ఫీల్ అనేది మనకు ఉండదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నాలెడ్జ్ సెంటర్ ప్రకారంగా దే కెన్ టచ్, దే కెన్ ఫీల్ ద ప్రొడక్ట్ ఆల్సో. సో హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ద క్లయింట్ టు పర్చేస్ వన్ ప్రొడక్ట్? మనం చాలాసార్లు వినే ఉంటాము, నేను క్యాటలాగ్ లో సెలెక్ట్ చేసిన కలర్ నాకు వాల్ మీదకి వచ్చేసరికి డిఫరెంట్ గా వచ్చిందన్న కంప్లైంట్స్ చాలా సార్లు వింటాం మనం. రైట్. ఇవన్నీ ఎందుకు అంటే డిఫరెంట్ గా మనం తీసుకునేది క్యాటలాగ్ అండి. ఆ క్యాటలాగ్ యొక్క బేస్, పేపర్ బేస్, దాని మీద యూజ్ చేసే టైప్ ఆఫ్ పెయింట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అది విత్ లైట్, వితౌట్ లైట్ లో కూడా దాని డిఫరెన్స్ చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కస్టమర్ కి వస్తే మనకి 2025-26 లో ఉన్న ట్రెండింగ్ కలర్ ప్యాలెట్స్ ని మేము వాల్ మీద పెయింట్ చేసి పెట్టి మన ఇంట్లో ఎటువంటి లైటింగ్ ఉంటుందో అటువంటి లైటింగ్ ని మేము ప్రొజెక్ట్ చేసి పెడతాం. సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ దెమ్ టు చూస్ ద రైట్ కలర్ వాట్ దే వాంట్. అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేవుడ్స్ అయినా సరే, హ్యాండిల్స్ అయినా, హింజెస్ అయినా, లామినేట్స్ అయినా, టెక్స్చర్ లామినేట్స్ అంటాము, గ్లౌజీ లామినేట్స్ అంటాము. సో అటువంటి లామినేట్స్ అన్ని ఎలా ఉంటాయి అనేది ఇక్కడ వాళ్ళు టచ్ చేసి వాళ్ళు వాటి బిగ్ సైజ్ లో వాటిని మొత్తం చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అటువంటి టచ్ ఎక్స్పీరియన్స్ అనేది వన్ ఆఫ్ ద మ్యాజిక్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ సెంటర్. ఓకే. అండ్ మన వాయిడ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్, సో కాస్ట్ కటింగ్ అనే పార్ట్ని ఎంత క్రూషియల్ రోల్గా ప్లే చేస్తుంది ఇన్ సెలెక్టింగ్ ఆఫ్ ది, బికాజ్ మన నాలెడ్జ్ సెంటర్లో మీరు చెప్పారు డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, వీళ్ళు ఎగ్జిక్యూట్ లైక్ అన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసి మనం క్లయింట్కి ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్పారు కదా. సో మీ త్రూ క్లయింట్ మిమ్మల్ని చూస్ చేసుకున్నప్పుడు కాస్ట్ కటింగ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది? సో బేసికల్గా మనకి కాస్ట్ అన్నది సప్లై చైన్ లో బికాస్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ వల్ల ఇంక్రీజ్ అయ్యేది అండి. మీకు తెలిసినట్టుగా డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటే మీకు కాస్ట్ ఉంటుంది, రీటైల్ షాప్ లో కొంటే ఒక కాస్ట్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మన మెటీరియల్స్ కానీ, ప్లైవుడ్స్ కానీ, హింజెస్ కానీ
ఈ సప్లై చైన్ లో వి బ్రేక్ దిస్ మెనీ లేయర్స్ ఇన్ బిట్వీన్. ఓకే. ద మాక్సిమం పొటెన్షియల్ మనకి ఎక్కడైతే యాక్సెస్ ఉంటుందో అక్కడ నుంచి మనము బెటర్ సోర్సింగ్ చేస్తాం. సో ఇక్కడ చాలా మటుకు కాస్ట్ మనకి కస్టమర్ కి సేవ్ అవుతుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్, వీ డోంట్ ఆల్వేస్ రికమెండ్ గో ఫర్ బ్రాండ్స్. కొన్ని ప్లేసెస్ లో బ్రాండ్స్ కి వెళ్ళడం అన్నది చాలా ప్రిఫరబుల్, కొన్ని ప్లేసెస్ లో నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే సమ్ టైమ్స్ వీ పే ఫర్ ద బ్రాండ్, నాట్ ఫర్ ద మెటీరియల్. సో మనకి మెటీరియల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని మనం జడ్జ్ చేయగలిగితే దాన్ని బట్టి మనం ప్రాపర్ ప్రొడక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేవుడ్ రేట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేవుడ్స్ కూడా మన దగ్గర ఉంటాయి క్వాలిటీస్ లో. సో మనం పర్పస్ ఆఫ్ ద యూనిట్ ని బట్టి, అది కిచెన్ లో వాడుతున్నామా, బెడ్రూమ్ లో వాడుతున్నామా, లివింగ్ రూమ్ లో వాడుతున్నామా అనే దాన్ని బట్టి దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేవుడ్స్ ని, లామినేట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బయట నార్మల్ గా అన్నిటికీ సింగిల్ డెఫినేషన్ లాగా 18 mm థిక్నెస్ ప్లేవుడ్ ని అక్రాస్ ద ఎంటైర్ ఇంటీరియర్స్ వాడతారు. మనం ఇట్లా డిఫరెంట్ గా వాడడం వల్ల కాస్ట్ కటింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. మన ఇండియన్స్ కి యూజువల్లీ హోమ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ హోమ్, ఒక డ్రీమ్. దట్టు మన మిడిల్ క్లాస్ వాళ్ళకంటే తెలిసిందా మీకు, చాలా లైక్ ఇయర్స్ నుంచి కష్టపడి సంపాదించుకొని స్టార్ట్ చేస్తారు. సో అలా తక్కువ బడ్జెట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఎక్కడ సేవ్ చేయాలన్న కాన్సెప్ట్ ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి? అండి, చాలా సార్లు మనకి బడ్జెట్ అన్న వెంటనే చాలా మంది ఏం చేస్తారని అంటే ఫినిషెస్ లో కాంప్రమైజ్ అయిపోతారు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మోడల్లో చేయించుకుంటే డబ్బులు ఎక్కువైపోతాయేమో అని చెప్పేసి. బట్ మనకి ఎండ్ ఆఫ్ ద డే ఇల్లు చాలా లగ్జరీగా, ప్రీమియంగా, బ్యూటిఫుల్గా కన్వర్ట్ అవ్వాలి అంటే ద విజిబుల్ ఎలిమెంట్స్ అన్నవి మనకి చాలా ఫైన్ ట్యూన్ అయిపోయి ఉండాలి. రైట్, ఫినిషెస్ చాలా ప్రాపర్గా రావాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ద ఫండమెంటల్ బేసిక్ ఎలిమెంట్స్ అంటే వాటికి మనకి యాక్సెసిబిలిటీ ఎక్కడైతే ఉండదో అవి స్టాండర్డ్ మెటీరియల్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మధ్య చాలా చూసి ఉంటారు, ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి మెజారిటీ ఆఫ్ ద రీజన్ షార్ట్ సర్క్యూట్స్. రైట్, కాబట్టి మనం వైరింగ్ లో కాంప్రమైజ్ కావద్దు, స్టాండర్డ్ వైరింగ్ ని వాడాలి. మనం యూజ్ చేసే అప్లయన్సెస్ కి ఎంత గేజ్ ఆఫ్ వైరింగ్ యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి. అండ్ దాని తర్వాత మనం కార్కస్ అంటాము, ఫ్రేమ్ బాడీ. రైట్, సో ఆ బాడీ స్ట్రాంగ్ ఉండాలి అని అంటే ప్రాపర్ ప్లేవుడ్ వాడాలి. దాని తర్వాత మనకి ఫినిషెస్. రైట్, కొన్ని బేసిక్ టిప్స్ ఉంటాయండి. ఇంతకుముందు ఓల్డ్ డేస్ లో మనకి లామినేట్స్, ప్లేవుడ్స్ లో సైడ్ కి అంతా కూడా మనకి లామినేట్ కట్ చేసి అతికించేవాళ్ళు. ఇప్పుడు ఎడ్జ్ బైండింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. దాన్ని ప్రాపర్ ట్రిమ్మింగ్ చేస్తూ ప్రాపర్ ఫినిషింగ్ చేసుకుంటే అవుట్పుట్ చాలా బాగుంటుంది. అండ్ కలర్స్ లో కూడా డిఫరెంట్ లామినేట్స్ తీసుకోకుండా సింగిల్ కలర్ లామినేట్ తీసుకుంటే వేస్ట్ పీసెస్ అయినా సరే మనము వేరే ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల బడ్జెట్ ని మనం చాలా ప్లేసెస్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. హోమ్ ఇంటీరియర్స్ కాన్సెప్ట్ లో చాలా మంది హిడెన్ కాస్ట్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? అంటే అన్నెసరీ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కన్సల్టెన్సీ కాబట్టి మీరు చెప్తారు ఇక్కడ కాదు మ్యామ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అది అక్కడ అన్నెసరీ థింగ్ అని చెప్తారు. బట్ కమింగ్ టు వెండర్, డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్నప్పుడు వెండర్ ఏం చెప్పరు, బికాస్ ఎంత తీసుకుంటే అంత వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. సో యూజువల్ పీపుల్ ఎక్కడ ఎక్కువ హిడెన్ కాస్ట్ ని కట్ చేయకుండా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు? ఇలా నా ఎక్స్పీరియన్స్ లో నేను చాలా కాస్ట్ వేస్ట్ చేసుకున్నాను. రైట్, ఒకటి నాలెడ్జ్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. రైట్, ప్రతి దానికి మనం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లూవర్స్ అని చెప్పేసి అంటాము. లూవర్స్ కి ఆల్టర్నేట్స్ గా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చాయి. కొన్ని వాటి మనము జిప్సమ్ బోర్డ్స్ తోటి మనం చేసుకోవచ్చు. రైట్, వీటి కొంచెం ఎక్స్ట్రా హ్యాండ్ వర్క్ ఉన్నా కూడా ఐ థింక్ వీ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ దోస్ ఎలిమెంట్స్ అండి. అవి కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ఎండ్ అప్ పేయింగ్ ఫర్ బ్రాండ్స్. అలా కాకుండా డిఫరెంట్ మెటీరియల్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా సేమ్ అవుట్పుట్ ని మనం అప్రోచ్ చేసుకోవచ్చు. అండ్ మేకర్ కాస్ట్ కూడా. సో ఎవరు ఇంటీరియర్ డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తను యాక్చువల్గా ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, రైట్, అపార్ట్ ఫ్రమ్ మెటీరియల్స్, తన సర్వీస్ కి ఎంత తీసుకుంటున్నాడు. రైట్, ఎవరైనా సరే సేమ్ ఫ్యాక్టరీ యూనిట్స్, ఎవరైనా సరే సేమ్ మిషన్స్ యూజ్ చేసుకొని కట్ చేస్తారు. బట్ దాని ఫినిషింగ్ ని బట్టి మనం లేబర్ కాస్ట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలంటే దానికి మనం పే చేయాలి. అట్ ద సేమ్ టైం మనము డెకార్స్ తీసుకుంటున్నప్పుడు వీటన్నిటి కూడా బ్రాండ్స్ ఉండవు కాబట్టి చాలా మంది ఇది ఇంపోర్టెడ్ ఐటమ్ అండి అని చెప్పేసి మీకు చాలా కాస్ట్ యాడ్ చేస్తారు. ఈ ప్లేసెస్ లో కూడా మనము ప్రాపర్ గా రీసెర్చ్ చేసే మార్కెట్ లో డిస్కౌంట్స్ ఉన్న దగ్గర కొనడం వల్ల కూడా మనం చాలా ఏరియాస్ లో బెనిఫిట్ తీసుకోవచ్చు. సో పీపుల్ యూజువల్ ఏంటంటే ప్రీమియం లుక్ అనేసరికి డెకరేటివ్ ఐటమ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సో చూడడానికి బాగుందని చెప్పి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ కొన్ని పీసెస్ కానీ అంత వర్త్ ఉండవు. సో అలా మీ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ జరిగాయా? ఎస్ అండి, మేము చాలా
టైమ్స్లో మనకి ఏంటంటే టైం ఉండకపోవడం వల్ల, పేషెన్స్ ఉండకపోవడం వల్ల మనకు అనిపించిన ఒక ఐటమ్ని అది 15,000 చెప్పినా 30,000 పెట్టినా మనం కొనేసుకుంటాం. బట్ మనకి దీనికి ఆల్టర్నేటివ్ ఐటమ్స్ మనకు దొరుకుతాయని తెలిస్తే డెఫినెట్గా విల్ స్టాప్ బయింగ్ ఇట్. అక్కడ కూడా నాలెడ్జ్ అనేది గ్యాప్ ఉంటుంది. మేము రీసెంట్ ఎగ్జాంపుల్ మేము ఒక క్యాన్వాస్ పెయింటింగ్ చూసినాము. ఇట్ వాస్ కాస్టింగ్ క్లోజ్ టు 25,000. అది ఎటువంటి డెకార్ షాప్కి వెళ్ళి కొందాం అనుకున్నా కూడా 22,000 నుంచి 25,000 ఫ్లక్చుయేట్ అవుతుంది సిమిలర్ కైండ్ ఆఫ్ డెకార్ ఐటమ్. మాకున్న నాలెడ్జ్ బట్టి దీనికి అంత వర్త్ కాదు అనిపించి మేము మా ఓన్ టీమ్ తోటి కూర్చొని మేము దాన్ని బయట ప్రింటింగ్ చేయించుకొని వీ ట్రై టు గెట్ 99% సిమిలర్ అవుట్పుట్, రైట్? కానీ దానికి మాకు 6,000 to 7,000 రూపీసే ఖర్చు అయిపోయింది. సో ఆల్మోస్ట్ వీఆర్ ఏబుల్ టు సేవ్ క్లోజ్ టు 14,000-15,000 ఆన్ దట్ ప్రోడక్ట్. ఇలా కొన్నిటికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మనము డిజైన్స్ ని కూడా ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం చాలా సేవ్ చేసుకోవచ్చు అండి. చాలా మంది దట్టు మీరు డిజైన్ చేసిన ఆటోమేషన్స్ అంటే ఓన్లీ ప్రీమియం హౌసెస్ కి, లగ్జరీ హోమ్స్ కి మాత్రమే అనుకుని ఫీల్ అవుతా ఉంటారు. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇన్బిల్ట్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా, తక్కువ బడ్జెట్స్ ఉన్నా కూడా క్యాన్ వి ఇన్బిల్ట్ దిస్ ఆటోమేషన్ ఇన్ దేర్ లైఫ్? డెఫినెట్ గా చేసుకోవచ్చు. నా ఆటోమేషన్ అంటే సింపుల్ థింగ్. ఒక హబ్ లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ అండ్ అప్లయన్సెస్ ని కలిపి అవి ఎలా మాట్లాడుకోవాలి, ఎలా మూడ్స్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ప్లేవుడ్ లామినేట్స్ ఎలా అయితే ఉన్నాయో బ్రాండ్స్, మనకి దీంట్లో కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఒక లైట్ స్టార్టింగ్ ఫ్రమ్ మనకి 500 రూపీస్ నుంచి ఇట్ గోస్ ఫర్ 5,000 రూపీస్, రైట్? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఎన్ని రూమ్స్ కి కావాలి. ఆటోమేషన్ అన్న వెంటనే ఇల్లంతా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడ నెసెసిటీ ఉందో ఓన్లీ ఆ ఏరియాస్ లో మటుకు ఎనేబుల్ చేసుకున్నా మనకి ఆ లుక్ అన్నది, ప్రీమియం ఫీల్ అనేది మనకు వచ్చేస్తుందండి. కాబట్టి బేసిక్ మనకి మరీ ప్రీమియమే ఉండదు ఆటోమేషన్ అనేది. మన రెగ్యులర్ లైటింగ్ కి కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది అంతే, ప్రాబ్లీ 2 to 3%, అంతకు మించి ఎక్కువ అవ్వదు. మరి ఆటోమేషన్ బిల్డ్ చేసుకునేటప్పుడు మనకి పవర్ ఎక్కువ అవుతుందేమో కదా? యాక్చువల్గా పవర్ సేవింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకనంటే మనకి మామూలుగా మనం ఇంట్లో చూసుకుంటే లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. కానీ ఇది మనము ఒక్కొక్క సీన్ లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నాకు 4 అయిపోయింది అనుకోండి, నాకు ఆటోమేటిక్గా ఏసీ ఆఫ్ అయిపోవాలి, ఎందుకంటే అప్పుడు వేడి తగ్గిపోతుంది, రైట్? ఏసీ ఆఫ్ అయిపోయిన వెంటనే ఫ్యాన్ ఆన్ అవ్వాలి. ఇవన్నీ చేయాలంటే అందరూ మనం పడుకొని ఉంటాం కాబట్టి వీ డోంట్ రియలీ పే అటెన్షన్ ఫర్ దెమ్. ఇది మనకి ఆటోమేషన్ ద్వారా జరగడంతో మనకి అట్లీస్ట్ 4 to మార్నింగ్ 7 కి రన్ అయ్యే ఏసీ యొక్క పవర్ అన్నది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఉంటాయండి. 6 o'clock వెంటనే మనం లేచిన వెంటనే గ్రీజర్ ఆన్ చేసుకోవచ్చు. 10 minutes లో ఆఫ్ అయిపోయేలా మనం సెటప్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఉన్న క్లయింట్స్, మిమ్మల్ని అప్రోచ్ అయిన క్లయింట్స్ ఎక్కువ ఆటోమేషన్ లో ఎలాంటి ఫీచర్స్ ని ఎక్కువ అడుగుతున్నారు మిమ్మల్ని? ఆటోమేషన్ లైటింగ్ అండి, లైటింగ్, ఏసీ, హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్సెస్, వీటి గురించి ఎక్కువగా అడుగుతారు. బికాస్ దీస్ ఆర్ ద ఫ్యాసినేటింగ్ ఎలిమెంట్స్. మనకి ఇంట్లో ఎంత ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ ఉన్నా కూడా అది ఎలివేట్ అవ్వాలి అంటే దాని మీద రైట్ యాంగిల్, రైట్ ల్యూమెన్స్ తోటి, రైట్ బీమ్ యాంగిల్ తోటి అది పడాలి, అప్పుడే అది ఎలివేట్ అవుతుంది. అందుకే మనకి షోరూమ్ లో చూసినట్టుగా ప్రొడక్ట్ ఇంట్లో చూస్తే కనపడదు. అలా కనపడేయాలి అంటే ఈ లైటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అది తర్వాత స్విచ్ ప్యానెల్స్ ఉంటాయి, దాని తర్వాత కంట్రోలింగ్ ఆఫ్ ఏసీ, టీవీ, స్పీకర్స్, ఇవన్నిటిని కూడా క్లయింట్స్ చాలా ఇష్టపడతారు చేసుకోవడానికి ఆటోమేషన్. సో యూజువల్లీ ఎలాంటి క్లయింట్స్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఇంతకు ముందు ప్రీమియం క్లయింట్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు. బికాజ్ ఇంతకు ముందు దీంట్లో ఓన్లీ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ అయితేనే డీల్ చేసే వెండర్స్ ఉండేవాళ్ళు. నౌ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ 3-4 years వేరియస్ బ్రాండ్స్, వేరియస్ క్వాలిటీస్ బయటకు రావడం తోటి ఇప్పుడు ఈవెన్ మిడ్ సైజ్ కస్టమర్స్, బిలో మిడ్ సైజ్ కస్టమర్స్ లో ఆటోమేషన్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ ఇది చాలా లేటెస్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు మార్కెట్ లో. ఇన్ ఆటోమేషన్ మనకి సెక్యూరిటీ పర్పస్ కి ఏమైనా హెల్ప్ అవుతుందా, ఆర్ ఎల్స్ మనకి ఏమైనా నెగటివిటీ ఉంటుందా ఆటోమేషన్ వల్ల? సెక్యూరిటీ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్ కమింగ్ ఇన్ ఆటోమేషన్ అండి. ఇన్ఫాక్ట్ మేమే మా ఆఫీస్లో ఇంతకు ముందు ఒకటే లాక్కి 10-15 డిఫరెంట్ కీస్ ఇచ్చేవాళ్ళం. మీ ఎంప్లాయీ ఫస్ట్ వస్తే వాళ్ళకి అన్నట్టుగా. ఇప్పుడు ఆటోమేషన్ లో మేము ఏం చేసామంటే అందరికి చిన్న పాస్వర్డ్స్ ఇచ్చేసాము, డిజిటల్ లాక్ ఉంటుంది. సో దాంతో కీస్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మాకు సంబంధం లేకుండా ఎవరు ఫస్ట్ వచ్చినా వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మా ఇంట్లో మా పాప అయినా సరే డైరెక్ట్ తన ఫింగర్ ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ వల్ల మెయిన్ డోర్ అనేది ఓపెన్ అండ్ లాక్ అయిపోతుంది. సో మనం సెక్యూరిటీ కెమెరాస్ పెట్టుకోవచ్చు, దాన్ని మొబైల్లో చూసుకోవచ్చు. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో మనకి చాలా ఎలిమెంట్స్, ఒక గేట్ ఓపెన్ అవ్వడం కానీ, గేట్ క్లోజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఆటోమేషన్ లో. సో యాజ్ ఎక్స్పీరియన్స్డ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లైటింగ్
మనకి తెలుసు బికాజ్ ఇక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేయడానికి వెళ్ళినా లైట్ పెట్టి చాలా వరకు దే బ్లఫర్స్ అంటే లైట్లో మనకు ఒకలాగా అనిపిస్తుంది, లైట్ లేకుండా ఇంకోలాగా అనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైటింగ్ వల్ల హౌ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? మనము యాజ్ ఇండివిజువల్ హోమ్ ఓనర్ ఒకసారి ఇంటికి వచ్చిన వెంటనే చాలా సార్లు మనం ఫేస్ చేసేది డైరెక్ట్ గా లైట్ మన ఫేస్ మీద పడటం కానీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం, రైట్? సో మనం వచ్చే సీన్ ని బట్టి అంటే వచ్చే టైమింగ్ ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎగ్జాస్ట్ అయిపోయి వస్తాం చాలా ట్రాఫిక్ లో స్ట్రెస్ తోటి, ఇంటికి వచ్చిన వెంటనే లైటింగ్ అన్నది మనకి ట్రబుల్ క్రియేట్ చేసేలా ఉండొద్దు, మనం పీస్ఫుల్గా రిలాక్స్ అయ్యేలా ఉండాలి. కాబట్టి అటువంటిప్పుడు మనకి రిలాక్స్ మోడ్ అని మనం ఒక మోడ్ని సెట్ చేసుకొని ఇంటికి 6 o'clock అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇల్లంతా కూడా రిలాక్స్ మోడ్కి కన్వర్ట్ అయిపోతే మీరు ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఇంట్లోకి వచ్చిన వెంటనే ఎంత రిలాక్స్గా మీరు ఫీల్ అవుతారు, రైట్? సో అటువంటివన్నీ కూడా మనం లైటింగ్స్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో పెట్టుకున్న ఎక్స్పెన్సివ్ డెకోర్ ఐటమ్స్ ఇంట్లో ఫంక్షన్ చేశారు, రైట్? అది హైలైట్ అయ్యేలా కనపడాలి అని అంటే దానికి తగ్గట్టుగా లైటింగ్ పడాలి, రైట్? సో మీరు విజిటర్ మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ యాక్టివేట్ చేసేసుకొని ఎప్పుడైతే మీ ఇంటికి గెస్ట్ వస్తున్నారో ఆటోమేటిక్గా ఆ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే పీపుల్ విల్ రియలీ టాక్ అబౌట్ యువర్ ప్రొడక్ట్స్. ఒక క్లయింట్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆన్ బోర్డ్ అయిన తర్వాత సో వాళ్ళకి మీ సైడ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు మీరు? ఫస్ట్ మనం కస్టమర్కి బడ్జెట్ ప్లానింగ్ టూల్ అనేది మేము సొంతంగా ఇన్హౌస్ డెవలప్ చేసుకున్న ఒక టూల్ ఉంటుంది. మీరు అమెజాన్లో చూసినట్టుగా ఈ టూల్లో కూడా కస్టమర్ వచ్చేసి రూమ్ వైజ్ తనకి ఎట్లాంటి ఎలిమెంట్స్ కావాలనుకుంటాడు అవన్నీ యాడ్ టు రూమ్ అని కొట్టుకుంటే అది ఇన్స్టెంట్ గా మీకు ఒక రూమ్ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేసేస్తుంది. సో దాంట్లో టీవీ పెట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, 75 inches టీవీ పెట్టుకుంటే, 5 seater సోఫా పెట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఫాల్ సీలింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, ఒక రూమ్ కి కావాల్సిన అన్ని ఎసెన్షియల్స్ మీకు మన వెబ్సైట్ లో ఉంటున్నాయి, ఆ టూల్లో ఉంటాయి. దాన్ని బట్టి మీరు రూమ్ వైజ్ మీరు క్రాఫ్ట్ చేసుకోవచ్చు. సో దట్ గివ్స్ యూ ద టోటల్ కాస్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ యువర్ ఇంటీరియర్స్. అంటే ఇంటీరియర్స్ కాస్ట్ ఎంత అని మీరు వేరే వాళ్ళు అడిగేదానికన్నా కూడా ఎంత కాస్ట్ లో మీరు మీ ఇంటిని అందంగా క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అది ఒక ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ మా ఇన్హౌస్ టీమ్ నుంచి కంపల్సరీ చేస్తాము. దాంట్లో మీకు టైల్స్, వాల్స్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, హ్యాండిల్స్, హార్డ్వేర్స్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసి మీకు రిపోర్ట్ ని చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ప్రొవైడ్ చేస్తాము. మనం ఇంటీరియర్ స్టార్ట్ చేసే టైంకి మీరు మీ బిల్డర్ తో మాట్లాడుకుని ఆ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఈ టూల్ లో ఏదైతే ఎలిమెంట్స్ మీరు రూమ్ లో యాడ్ చేశారో దాన్ని బేస్ చేసుకుని మేము ఒక 2D డయాగ్రామ్ ని డెవలప్ చేస్తాం. ఆ 2D లో మీరు డెఫినెట్ గా పొజిషన్స్ అర్థమైపోతాయి, ఏ ఎలిమెంట్ ఎక్కడికి వస్తుంది, రూమ్ లో ఎంత ఏరియా ఆక్యుపై అవుతుంది అనే ఐడియా మీకు వస్తుంది. అది అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని 3D లెవెల్ కి తీసుకెళ్తాం. అప్పుడు ఆ 3D లెవెల్ కి తీసుకెళ్ళినప్పుడు మీరు మళ్ళీ మన ఎక్స్పీరియన్స్ సెంటర్ కి వస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ లామినేట్స్, మెటీరియల్స్ అవన్నీ మీకు చూపిస్తాం. కాబట్టి మీరు సెలెక్ట్ చేసిన క్యాటలాగ్, కలర్ క్యాటలాగ్స్ తోటి, డెకోర్ ఐటమ్స్ తోటి మేము 3D డిజైన్స్ ని డెవలప్ చేస్తాం. సో ఇక్కడ మీరు కొత్త సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఫీల్ అవ్వరు, ఎందుకంటే మీరు ఎటువంటి ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారో అటువంటి ఎలిమెంట్స్ తోటి 3D డిజైన్స్ వస్తున్నాయి. కాబట్టి యూ అండర్స్టాండ్ దట్ నేను అనుకున్నట్టుగానే వస్తుంది, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సర్ప్రైజ్ అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఈ 3D డిజైన్స్ అన్ని ఓకే అనుకున్న తర్వాత దెన్ విల్ కాల్ యూ ఫర్ అ వెండర్ డిస్కషన్. మీరు ఈ 3 డిజైన్స్ అనుకున్నట్టుగా చేస్తాడా లేదా అని వెండర్ తో కూర్చొని మాట్లాడుకుని తన కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ ని బట్టి మీరు ఆ వెండర్ కి ప్రాజెక్ట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత మా టీం ఏం చేస్తుంది అని అంటే మానిటరింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. మీకు ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అసైన్ అవుతాడు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అసైన్ అవుతాడు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు వన్ స్పాక్ కాంటాక్ట్ పర్సన్ లాగా యాక్ట్ చేస్తాడు. సో మా టీం ఏం చేస్తుంది అంటే ఈ వెండర్ మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే తన సైట్కి వెళ్ళిపోయి ఎటువంటి మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకున్నాడో మొత్తం ఒకసారి చెక్ చేసుకొని వస్తారు, రైట్? దాని తర్వాత వర్క్ జరుగుతున్నప్పుడు ఆ ఫొటోస్ ని మీకు పంపిస్తాడు. క్వాలిటీ ఇన్స్పెక్షన్ మనం చేస్తాం అక్కడ. అండ్ ఆ మెటీరియల్స్ అన్ని మనకి సైట్ కి వచ్చిన తర్వాత సైట్ లో ఫిట్టింగ్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ వస్తాయి, కలర్ వైజ్, ప్లేవుడ్ వైజ్, లామినేట్ వైజ్, ఎలక్ట్రిసిటీ వైజ్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని మీకు వస్తాయి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి మొత్తాన్ని మేము ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇవి యాక్సిడెంట్స్ అనేవి మనకు చెప్పకుండా వస్తాయి. మనం అది వచ్చినప్పుడు రికవరీ అన్నది మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మనిషికి ఇన్సూరెన్స్ ఉన్నట్టుగానే వీ డెఫినెట్లీ రికమెండ్ ఇంటీరియర్స్ కి కూడా ఇన్సూరెన్స్ ఉండాలండి. మనకి చాలా మంది కస్టమర్స్ డీవియేట్ విషయం ఏంటంటే మోసపోయేదా లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకునేది ఏంటంటే మనం ఇల్లు ఉన్నప్పుడు ఇంటికి ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ అది ఇంటీరియర్స్ కి సంబంధం ఉండదు, ఓన్లీ ఇంటికి మటుకే ఉంటుంది.
ఇన్సూరెన్స్ కూడా మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాము కాబట్టి దానికి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేట్ అండి. సో ఆ ఇన్సూరెన్స్ ని కూడా మనము మన సైడ్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత హోమ్ టూర్ కూడా మన సొల్యూషన్ లోనే ఇస్తాం మన కస్టమర్ కి. దాని తర్వాత 5 years పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తామండి. రైట్, ఏదైనా సరే ప్రొడక్ట్ పని చేయట్లేదు అని అంటే మీరు మాకు ఫోన్ చేస్తే మా టెక్నీషియన్ పంపించి పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇస్తాం. అంటే ఇది మనకి పర్ట్ వారంటీ తోటి సంబంధం లేకుండా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ విప్రో లైట్ ఉంది, వాళ్ళు 10 years వారంటీ ఇచ్చారు, పని చేయలేదు. కానీ మీరు ఏం చేయాలి అంటే అర్బన్ క్లాప్ నుంచి ఒక ఎలక్ట్రీషియన్ పిలుచుకోవాలి. ఆ లైట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే షాప్ కి వెళ్ళి కొత్త తెచ్చుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం ఫిట్టింగ్ కూడా అర్బన్ క్లాప్ మనిషిని పిలుచుకోవాలి. సో ఆల్మోస్ట్ మీరు అక్కడ 700 to 800 rupees పే చేస్తారు, విచ్ ఇస్ మోర్ కాస్ట్ దాన్ లైట్. అలా కాకుండా మాకు ఫోన్ చేస్తే మా ఎలక్ట్రీషియన్ విత్ న్యూ లైట్ తీసుకొని వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళిపోతాడు. సో ఇలా సర్వీస్ వారంటీ పీస్ టు పీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మనం కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ప్రెసెంట్ ఒక పర్సన్ హోమ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ హోమ్ ఓనర్ కి మీరు ఇచ్చిన సజెషన్ కానీ అడ్వైస్ కానీ ఏముంటుంది సార్? సో బేసికల్ గా హోమ్ ఓనర్స్ ఎప్పుడు కూడా ఇల్లు బ్యూటిఫుల్ గా ఉండాలని ఒక్కటే ఎలిమెంట్ గురించి ఆలోచించి ఫంక్షనాలిటీ గురించి పెద్దగా కన్సర్న్ చేయరు. రైట్, సో హోమ్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్, ఫంక్షనల్, రెస్పాండ్, ప్రొటెక్ట్, లిజన్ టు యూ. లిజన్ ఎందుకు అంటున్నాను అంటే బికాస్ వీ గాట్ దట్ టెక్నాలజీ నౌ. రైట్, సో మనం నడుచుకుంటూ వెళ్తే నైట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. రైట్, చాలాసార్లు వాళ్ళు మధ్యలో లేచి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళే దారి మొత్తం మనకి లైట్స్ పడాలి. రైట్, అలానే మనకి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డోర్స్ లాక్ అయిపోవాలి. ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ వచ్చి నాక్ చేస్తారంటే ఎవరు మనకు నాక్ చేస్తారు నోటిఫికేషన్ మనకు రావాలి, మనం చూసి అప్రూవ్ చేయాలి, ఇలా సెక్యూర్ గా ఉండాలి. సో ఇప్పుడున్న ఈ లేటెస్ట్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనము ఇప్పుడున్న ఇంటీరియర్స్ లో ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి మీరు ఎవరు పడితే వాళ్ళకి మీరు ఇంటీరియర్స్ ఇవ్వడం లాంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కి కాన్సెప్ట్స్ తెలుసు, బట్ ఫండమెంటలీ ఒక స్ట్రెంగ్త్ ఉన్న కార్కస్ ని బిల్డ్ చేయడం ఎలా అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండదు. రైట్, అలా అని చెప్పేసి ఓల్డ్ ట్రెడిషనల్ ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర లేటెస్ట్ కాన్సెప్ట్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి ఓల్డ్ టెంప్లెట్స్ మటుకు మీకు స్ట్రాంగ్ గా చేసేయాలని వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఇంటీరియర్ డిజైనర్స్ కి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, ఆ డిజైనర్ కి మీరు అనుకుంటున్న కాన్సెప్ట్ అర్థం అవుతుందా లేదా, ఎంత క్లోజ్ గా మీకు రిలేట్ చేయగలుగుతున్నాడు, ఇంతకు ముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అనేది R&D అయిపోతుందా తనకి. రైట్, ఇలాంటివన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు ఇంటీరియర్ డిజైనర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మొత్తాన్ని ఇంటీరియర్ డిజైనర్ మీదే కాకుండా యాజ్ ఎ కస్టమర్ మీరు కూడా కొంత టైం ని కేటాయించాల్సి వస్తుంది. రైట్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే తను ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు, కానీ మీరు లైఫ్ లాంగ్ మీరు ఆ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. రైట్, కాబట్టి మీరు చాలా జాగ్రత్త, ఒక ఫోన్ ఉన్నప్పుడే మీరు ఎంతైతే వెరిఫై చేస్తారో అలానే ఒక ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నప్పుడు ఒకవేళ ఏదైనా సరే ఎలిమెంట్ మనం ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవ్వాలి అంటే పాసిబిలిటీస్ ఉన్నాయా. రైట్, ఒకవేళ ఇది డ్యామేజ్ అవుతే రీప్లేస్మెంట్ కి పాసిబిలిటీస్ ఏంటి. ఈ మధ్య మీకు వస్తున్నది లెదర్ క్యాబినెట్స్ అంటా ఉన్నారు. రైట్, అవి ఒక 3-4 years అయిపోయిన తర్వాత దాని డ్యూరబిలిటీ, దాని అపీరెన్స్ అంతా అలానే ఉంటుందా లేదా పీల్ ఆఫ్ అయిపోతుందా, పీల్ ఆఫ్ అయిపోతే దాని ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ బ్యూటిఫుల్, దాని ఫంక్షనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సార్, ఒక క్లయింట్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా మంది వెండర్సే ఉన్నారు, డైరెక్ట్గా వాళ్ళనే అప్రోచ్ అవ్వచ్చు, బట్ పర్టికులర్గా మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తాము, మనం ఒక ఇంటీరియర్ డిజైనర్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ రెఫరల్స్, లేకపోతే పక్కింట్లో చేసాడనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్లో ఎక్కువ వస్తున్నాయని చెప్పేసో, లేకపోతే వాళ్ళ వెబ్సైట్ చూసో సెలెక్ట్ చేసుకుంటాం. రైట్, తను ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బడ్జెట్ మొత్తము క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత తనకి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తను వెళ్ళిపోతే మీరు ఎవరిని అడుగుతారు? రైట్, సో వాళ్ళకి ఒక సెటప్ ఉందని అంటారు, బట్ మీరు దగ్గరికి వెళ్ళి సెటప్ చూసారా? నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది అంటాడు, ఆ ఫ్యాక్టరీ తనదేనా? నా దగ్గర లేబర్ ఉందని చెప్పేసి అంటాడు, నిజంగా లేబర్ ఉన్నారా? లేబర్ సరిగ్గా లేకపోతే మీకు ప్రాజెక్ట్ లో డిలేస్ వస్తాయి. రైట్, ఆ డిలేస్ వల్ల ఆటోమేటిక్ గా మీకే కాస్టింగ్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎలా చెక్ చేసుకుంటారు? వారు లేకపోతే తను
మీరు ఒక లామినేట్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు, అది 1 mm థిక్నెస్ లో ఉంటుంది మీకు చూపించేటప్పుడు, కానీ దాన్ని క్రాఫ్ట్ చేసేటప్పుడు దాన్ని 0.8 mm లామినేట్ పెడతారు. మీరు ఎలా జడ్జ్ చేయగలుగుతారు దాన్ని, రైట్? మీకు వచ్చే ఫినిషింగ్ ని సార్ ఈ బడ్జెట్ లో ఈ మెటీరియల్స్ కి వచ్చే ఫినిషింగ్ ఇలానే ఉంటాయి అని పనంతా అయిపోయిందో అంత చెప్తాడు. అప్పుడు మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు? లేదు ఇదంతా స్క్రాప్ చేసి కొత్త మెటీరియల్ ఇవ్వాలంటే తను ఇవ్వడు, రైట్? సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మేము అందుకే ఏం చేస్తున్నామంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను, అండ్ ఫేస్ చేసిన వాళ్ళతో చాలా మందితో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా విన్నాను. దీనికి ఎక్కడ కూడా బయట సొల్యూషన్ లేదు కాబట్టి కస్టమర్ ప్రాబ్లమ్స్ ని అన్నిటికీ కస్టమర్ సెంట్రిక్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి మనం పెట్టిన ఒక థాట్ ప్రాసెస్ అండి అది. సో దీన్ని మనం లాంచ్ చేసే కంటే ముందు వి డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ లో కొంత ప్రాజెక్ట్స్ తీసుకొని మేము అనుకున్న టెంప్లెట్ దగ్గర పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత వెన్ ఇట్ వర్క్ దెన్ అప్పుడు మనం ఇది లాంచ్ చేసాం. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్ లైక్ డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? మాకు ఇది 4 months పట్టిందండి. ఓకే, 4 months పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడానికి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడానికి 4 months పట్టింది. బికాస్ కస్టమర్ కి ఇక్కడికి వస్తే ఎలా తన ప్రాబ్లమ్స్ ని ఈజీ చేస్తాము, ఎలా తనకి నాలెడ్జ్ అంతా విత్ షార్ట్ టైం మనం ప్రొవైడ్ చేయగలుగుతాము, లేటెస్ట్ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం తీసుకొని రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్, ఏ ఒక్క లైట్ ఆర్డర్ చేసుకున్నా కూడా మనకి 8 to 10 days పడుతుందండి. బికాస్ ఇస్ ఆర్ నాట్ నార్మల్ లైట్స్. సో ఏ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినా కూడా, ఏ వెండర్ దగ్గరికి వెళ్ళినా 8 to 10 days పడుతుంది. కాబట్టి మన అన్ని లైట్స్ ఒకేసారి ఆర్డర్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఒక్క లైట్ తక్కువైనా కూడా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 8 to 10 days. ఇలా కొన్ని డిపెండెన్స్ ఉండడం వల్ల వీ గాట్ 3 to 4 months. బట్ కస్టమర్ ఇక్కడికి వస్తే మటుకు ఈ మొత్తం ప్రాజెక్ట్ చేయడానికి ఇట్ కాంట్ టేక్ మోర్ దాన్ 2 months సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయడానికి. ఇప్పుడు బయట ఎక్కడ చూస్తున్నా ఇంటీరియర్స్ అనేసరికి మోడలర్ ఫినిషింగ్ పీపుల్ చాలా మంది ఆప్ట్ చేసుకుంటున్నారు. బట్ అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి పీపుల్కి తెలీదు. సో మోడలర్ ఫినిషింగ్ బెటర్ అంటారా లేకపోతే మాన్యువల్ ఫినిషింగ్ బెటర్ అంటారా? మనకి మోడ్యులరా లేకపోతే మాన్యువల్ ఫినిషింగ్ అనేది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి సెలెక్ట్ చేసుకునే డిజైన్స్ ని బట్టి ఉంటుంది. మోడ్యులర్ ఫినిషెస్ ఆల్వేస్ రికమెండబుల్ అండి, ఎందుకంటే ఒక మిషన్ హెవీ వోల్టేజ్, హెవీ ఆర్పిఎంస్ ఉన్న బ్లేడ్ ఒక ప్రొడక్ట్ ని కట్ చేస్తూ వచ్చే ఫినిషింగ్, మాన్యువల్ కట్ చేస్తూ వచ్చే ఫినిషింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మోడ్యులర్ లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏదైనా సరే కన్వర్జెస్ అవ్వాలి అంటే మోడ్యులర్ లో అవ్వడం చాలా కష్టం. అటువంటి ప్లేసెస్ లో మాన్యువల్ జరుగుతాయి. సో ఎవరు మోడ్యులర్ వర్క్ అన్నా కూడా సంపాటి అదే కొంచెం మాన్యువల్ వర్క్ అయితే జరుగుతుంది. కానీ మోడ్యులర్ అనేసరికి అంత బయట జరిగే ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యాక్టరీ అనేసరికి అందరూ ఒకే రేట్ కార్డ్ ఇచ్చేస్తారు. నా దగ్గర ఫ్యాక్టరీ ఫినిషింగ్ అవుతాయండి, నా దగ్గర సెటప్ ఉందని చెప్పేసి మీకు అంతా ఒకటే కాస్ట్ ఇస్తారు. కానీ మనకి ఒక్కొక్క మోడ్యులర్ యూనిట్స్ నుంచి వచ్చే అవుట్పుట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే మనకి మెటీరియల్స్ లో ఉండే క్వాలిటీస్ లాగానే మిషన్స్ లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి, రైట్? లోకల్ మెటీరియల్, లోకల్ మిషన్స్ ఉంటాయి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే మిషన్స్ ఉంటాయి, లో క్వాలిటీ, మీడియం క్వాలిటీ, హై క్వాలిటీ. హై క్వాలిటీ అంటే మనకి హోమాగ్రన్ జర్మన్ మేడ్ మిషన్ ఉంటుంది, దట్ వుడ్ బి ద ఫైనెస్ట్ అవుట్పుట్ ఇస్తాయి. అటువంటి ప్రోడక్ట్స్ తోటి మనం ఒకవేళ ప్లేవుడ్ ని కట్ చేస్తూ వచ్చే ఫినిషింగ్ కి డిఫరెంట్ ప్రొడక్ట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలానే ఒక్కొక్కసారి బ్లేడ్ కూడా షార్ప్ అంటే షార్ప్ ఉన్న బ్లేడ్స్ మద్దు బారిపోతాయి, బ్లేడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి మోడ్యులర్ లో కూడా. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. అందుకే సో మనం ఒక ఫ్యాక్టరీ యూనిట్ ఉంది అంటే ఆ ఫ్యాక్టరీ యూనిట్ ని విజిట్ చేసి ఇవన్నీ బేసిక్ పారామీటర్స్ మనం చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఆ మోడ్యులర్ యూనిట్స్ కి ప్రాజెక్ట్స్ ఇస్తామండి. అండ్ అలానే మనకి సెమీ మోడ్యులర్ ఉంటుంది. ఇదేంటంటే కొంచెం మనకి బడ్జెట్ కంట్రోల్ చేసుకోవడానికి బ్యాక్ అండ్ కార్కెస్ అంతా కూడా మనం మాన్యువల్ చేసుకొని బయటికి కనిపించే ఫినిషెస్ మటుకు మనం మోడ్యులర్ లో చేసుకోవచ్చు. లైక్ షట్టర్స్ ని వీటన్నిటిని మనం మోడ్యులర్ లో చేసుకోవచ్చు. అలా కాకుండా మాన్యువల్ అంటే మనకు కావాల్సిన లేబర్ డైరెక్ట్ మన యూనిట్ కి వచ్చి అన్ని ఇక్కడే కట్ చేస్తారు, ప్రెస్సింగ్ ఇక్కడే అవుతుంది, కటింగ్ ఇక్కడే అవుతుంది, ఫిట్టింగ్ అన్ని ఇక్కడే అవుతాయి. దీన్ని మనము మాన్యువల్ వర్క్ అంటాం. సో దీనికి తగ్గట్టుగా రేట్స్ కూడా అటు ఇటుగా ఫ్లక్చుయేట్ అవుతాయి. బట్ మోస్ట్ రికమెండబుల్ ఇస్ మోడ్యులర్. అండ్ కొంచెం బడ్జెట్ కంట్రోల్ చేసుకుందామంటే సెమీ మోడ్యులర్కి వెళ్ళొచ్చు. సార్ ఇప్పటి వరకు మనం ఇన్ని డిస్కస్ చేసాం కదా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వైడ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్. సో ఒక కస్టమర్ మీతో ఆన్బోర్డ్ అయిన తర్వాత ఆఫ్టర్ గివింగ్ ఆల్ ద బెనిఫిట్స్ ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ మీ సైడ్ నుంచి ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్ అండి. ఇప్పుడు మనం ఇంటీరియర్స్ చూసుకుంటే మనకు చాలా సార్లు హోమ్ అప్లయన్సెస్ అండ్ బెడ్, సోఫాస్ లాంటి ఫర్నిచర్ ని పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి తీసుకెళ్ళట్లేదు, రైట్? అన్ని మనం కొత్తగా కొంటున్నాం. సో ఇటువంటి ప్లేసెస్ లో కూడా సోర్సింగ్ బికమ్స్ క్రూషియల్ రోల్ అండి. సో మీరు సోఫాస్ చూసుకుంటే మనకి మార్కెట్ లో 30,000 ఒక
త్రీ యూనిట్ దగ్గర నుంచి మనకి దాదాపుగా 2.5 lakhs 3 lakhs కూడా సేల్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈజ్ ఇట్ రియలీ వర్త్ హౌ మచ్ వీఆర్ పేయింగ్ ఫర్ దట్ అన్నది కూడా చాలా పెద్ద క్వశ్చన్. సో ఒక సోఫా పర్ సీట్ మనకి 5,000 రూపీస్ దగ్గర నుంచి పర్ సీట్ మనకి 20,000 25,000 పర్ సీట్ దాకా కూడా మనకి బయట మార్కెట్లో ఉంటున్నాయి. కానీ ఈజ్ ఇట్ రియలీ వర్త్ అనుకుంటే మనకి ఇంటర్నల్ యూజ్ చేసిన మెటీరియల్ తెలియదు, రైట్? 40 డెన్సిటీ అంటారు, 35 డెన్సిటీ అంటారు, గర్జన్ ఫ్రేమ్స్ అంటారు, లోకల్ పైన్ వుడ్ తో చేసే ఫ్రేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో దేనికి ఎంత కాస్ట్ లో మనకి ఒక ప్రోడక్ట్ వస్తుందన్న నాలెడ్జ్ కస్టమర్కి ఉండదు. కాబట్టి మేము కొంతమందితోటి ఆల్రెడీ పార్ట్నర్షిప్స్ పెట్టుకుని ఉన్నాం. వాళ్ళ దగ్గర మీరు ఒకవేళ మెటీరియల్ కొన్నారు అన్నా లేకపోతే ఎండ్ ప్రోడక్ట్ డైరెక్ట్ గా కొన్నారన్నా కూడా మీకు చాలా డిస్కౌంట్ లో మీకు దాన్ని దొరుకుతుంది. సో ఇది మా ద్వారా పాసిబిలిటీ ఎందుకు అవుతుంది అంటే మేము వాళ్ళకి B2B బిజినెస్ లాగా మేము మల్టిపుల్ కస్టమర్స్ తీసుకుని వస్తాం కాబట్టి మాకు అడిషనల్ డిస్కౌంట్స్ వస్తాయి. ఆ డిస్కౌంట్స్ అన్ని కూడా మేము కస్టమర్ కి డివైడ్ చేస్తాం. అలా ఫర్నిచర్ లో కానీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లో ఈవెన్ మీరు టీవీస్ చూసుకున్నా కూడా ఏసీస్ చూసుకున్నా కూడా మాకు డైరెక్ట్ గా వేర్ హౌస్ నుంచి కాంటాక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీకు బయట కొనుక్కునే రేట్స్ కన్నా కూడా ఇంక్లూడింగ్ ఆన్లైన్ లో కొనుక్కునే రేట్స్ కన్నా కూడా మన దగ్గర మీరు కొనుక్కుంటున్నారంటే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ వచ్చేలాగా మేము చేస్తాం. సో ఆ సోర్సింగ్ అన్నది మేము ఇచ్చే అడిషనల్ డిస్కౌంట్. దీని ద్వారా మీరు ఎంత లేదన్నా ఒక 50,000 to 70,000 దాకా మీరు అడిషనల్ గా మీరు సేవ్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. సో ఎన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కొనుక్కుంటూ పోయే కొద్ది మీకు అంత సేవింగ్స్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ అనుకుందాం సార్, ఒక 2 lakhs కాస్ట్ ఉంది అనుకోండి బయట. సో హౌ మచ్ కాస్ట్ మైట్ గెట్ డౌన్ మీ త్రూ వెళ్తే? సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టైమింగ్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ జనరల్గా మీరు నా దగ్గరకు వచ్చారంటే 2 lakhs పడేది ఎంత లేదన్నా మనము 5,000 to 10,000 దగ్గర మనకి అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది, రైట్? అది కాకుండా జనరల్గా టీవీస్ లో ఏమైపోతాయి అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ February March లో సేమ్ టీవీని మోడల్ చేంజ్ చేయడానికి మీకు ఎండింగ్ లో B ఉంటే CN పెట్టేస్తారు. CN పెట్టేసరికి కొత్త ప్రైజింగ్ వచ్చేస్తారు. మనం ఏం చేస్తామంటే డీలర్స్ తోటి మాట్లాడుకొని ఆ B స్టిల్ స్టాక్ లో ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ B లో ఉన్న యూనిట్స్ కూడా మనం పర్చేస్ చేస్తాం. దీంట్లో మనకి ఇంకొంచెం అడిషనల్ డిస్కౌంట్స్ వస్తాయి. బికాజ్ ఎనీవే సేమ్ ఫీచర్స్ కాబట్టి టీవీ అంతా సేమే ఉంటుంది, ఫీచర్స్ అంతా సేమే ఉంటుంది, మోడల్ లో మటుకు నెంబర్ చేంజ్ ఉంటుంది అంతే. అది కూడా సేల్స్ పెంచడానికి చేస్తారు. అది సేల్స్ పెంచడానికి చేస్తారు. ఐ మీన్ దే హావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. అవి మనం తెలుసుకుంటే ఇట్లా అడిషనల్ డిస్కౌంట్స్ మనం తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీల్కమల్ ఫర్నిచర్స్ ఉన్నాయి, రైట్? వాళ్ళ దగ్గర డిస్కౌంట్స్ ఏ మంత్ లో వస్తాయో మనకు ముందే తెలుసు. సో అటువంటి ప్రొడక్ట్స్ మనకి 20,000 లో ఉండే ప్రొడక్ట్స్ డైరెక్ట్ గా 50% డిస్కౌంట్ 10,000 కి మనం తీసుకుంటాం. సో అటువంటి పార్ట్నర్షిప్స్ మనకు ఉన్నాయి. అండ్ ఎక్కడెక్కడ ఇటువంటి డిస్కౌంట్స్ ఉంటాయి అన్నది కూడా మా సోర్సింగ్ టీమ్ ఆల్రెడీ స్టడీ చేసి పెట్టుకుంటారు. సో ఈ R&D హ్యాపెన్స్ ఎవ్రీడే అండి. ఈ R&D ఎక్కడెక్కడ మనకి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, లేకపోతే మనకి ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయి, ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ కి ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయి, ఇవన్నిటిని ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ వి విల్ స్టార్ట్ దిస్ సోర్సింగ్. సో మీకు తక్కువ కాస్ట్ లో ద బెస్ట్ ఐటమ్ వచ్చేటట్టు మనం ట్రై చేస్తాం. సార్ రైట్ నౌ ఇప్పుడు మనం ఉన్న రూమ్ లోనే మీరు ఇన్బిల్డ్ చేసిన ఆటోమేషన్ త్రూ డిఫరెంట్ మోడ్స్ చూపించాలంటే మీరు చూపించగలరా? డెఫినెట్ గా చూద్దాం. సో ఇప్పుడు ఆటోమేషన్ మనం మల్టిపుల్ వేస్ లో హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒకటి మనకి స్విచ్ ప్యానల్స్ ఉంటాయి, అవి నార్మల్ మన స్విచ్ బోర్డ్ లానే కాకపోతే డిజిటల్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, అక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మొబైల్ ద్వారా చేద్దాము. సో ఇప్పుడు మనము మార్నింగ్ సీన్ ని యాక్టివేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మార్నింగ్ సీన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? కర్టన్స్ ఓపెన్ అయిపోవాలి, రైట్? ఏసీ టెంపరేచర్ కొంచెం తగ్గాలి, మినిమం లైటింగ్ ఇంట్లో ఉండాలి. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే కర్టన్స్ ఓపెన్ అయిపోయింది, రైట్? సో ఇది మనం మార్నింగ్ సీన్. సన్ రైజ్ వచ్చే ఫీల్ అంతా మన ఇంట్లోకి వస్తుంది. ఆటోమేటిక్ గా మార్నింగ్ కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతే మనకి ఫ్రెష్ గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ మోడ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు థర్డ్ అప్రోచ్ ఏంటంటే మనం అలెక్సా తోటి, రైట్? నేను అలెక్సాతో మాట్లాడి కూడా ఒక మోడ్ ని స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా మార్నింగ్ నుంచి మనం క్యాండిల్ మోడ్ కి వెళ్దాం. అలెక్సా స్విచ్ ఆన్ క్యాండిల్ మోడ్. మీరు చూసుకున్నారంటే మన రూమ్ మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి, ఈవెన్ కర్టన్స్ డోర్స్ కూడా ఆఫ్ అయిపోతున్నాయి. అండ్ ఇప్పుడు మన ఈ క్యాండిల్ వార్మ్నెస్ ని క్రియేట్ చేసే లైట్ వచ్చింది, రైట్? ఇది అంబియన్స్ అంతా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు మనకి ఎటువంటి లైటింగ్ ఉంటుందో అదే లైటింగ్ మనం ఎనేబుల్ చేసాం. ఓకే, సో దీని పర్పస్ ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు క్యాండిల్ మోడ్ అనేసరికి
పర్పస్ ఏంటి? ఇది వన్ ఆఫ్ ద మోడ్ అండి, రైట్? ఇప్పుడు Okay. మనం స్టడీ మోడ్ లో ఏం చేసుకుంటాం, మనం ఇక్కడ కూర్చొని ల్యాప్టాప్ మీద లేకపోతే రాసుకోవడం చదువుకోవడం లాంటివి చేస్తాం. కాబట్టి ఓన్లీ మన పైన లైట్ పడి రిమైనింగ్ రూమ్ అంతా కూడా డార్క్ గా ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. సో అలా మనం బ్లూ మోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఓకే. ఎంటర్టైన్మెంట్ మోడ్ అని, పార్టీ మోడ్ అని. పార్టీ మోడ్ అంటే రూమ్ అంతా డార్క్ అయిపోయి RGB లైట్స్ మీద డిఫరెంట్ కలర్స్ పడతాయి, మ్యూజిక్ సిస్టమ్ ఆన్ అయిపోతుంది. అలా మనం డిఫరెంట్ మోడ్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు లాస్ట్ లో మనము పార్టీ మోడ్ చూద్దాం. పార్టీ మోడ్ కూడా ఉంది. యా, పార్టీ మోడ్ కూడా ఓకే. మీరు చూసుకున్నారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ RGB లైట్స్ టీవీ వెనక మీరు కనపడడం, ఓకే. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యా, ఇలా మనం డిఫరెంట్ మోడ్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొకటి మీకు రిలాక్స్ మోడ్ అని చూపిస్తాను. ఓకే. ఈ రిలాక్స్ మోడ్ లో ఏం జరుగుతుందంటే, రిలాక్స్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏసీ టెంపరేచర్ 19-20, రైట్? అండ్ ఫ్యాన్ బ్లోయింగ్ స్పీడ్ కూడా పెరగడము, అండ్ రూమ్ అంతా డార్క్ అయిపోయి మీకు నచ్చిన ఎలిమెంట్స్ మటుకి హైలైట్ అవుతాయి, మీరు రిలాక్స్ అవుతారు, అవును. రైట్? విత్ వాటర్ ఫౌంటైన్, ఆ మ్యూజిక్ ఫౌంటైన్, వాటర్ ఫాల్ మ్యూజిక్ అదంతా కూడా. కాబట్టి ఇప్పుడు మనం అలెక్సా స్విచ్ ఆన్ రిలాక్స్ మోడ్, మీరు ఇక్కడ చూసుకున్నారంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు నా వెనక ఉన్న థీమ్ అంతా కూడా స్లోగా స్టోన్ క్లాడింగ్ ఏదైతే ఉందో ఆ స్టోన్ క్లాడింగ్ అంతా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే వాటర్ ఫౌంటైన్, స్టోన్ క్లాడింగ్ ఓపెన్ అయింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రెసెంట్ ఉన్న హైదరాబాద్ జనరేషన్ అంటే ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ముందులా కాదు. అందరికీ హోమ్ ఈజ్ నెసెసిటీ అయిపోయింది. సో దట్టు ఇంటీరియర్స్ మీద కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఎక్కడ చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలనే పాత అయితే లేదు. దట్టు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే సేఫ్, కొంచెం వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు కాబట్టి ఓకే. దట్టు మన ఓల్డ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఏంటంటే చూపించిందే బయటికి చూపించింది అన్నట్టు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి గ్యాప్ ఫిల్ చేయడానికి మీరు ఒక ఇన్నోవేటివ్ ఐడియాని అయితే క్రియేట్ చేశారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఐడియా. సో ఐ హోప్ ఇది చాలా బాగా వెళ్తుందని అనుకున్నా పీపుల్లోకి. అండ్ ఇలాంటి గ్యాప్స్ ఫిల్ చేస్తే పీపుల్ కూడా అవేర్నెస్ వస్తుంది, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అనే థింగ్ని పీపుల్కి అర్థమవుతుంది. అన్నెసరీ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయకుండా గుడ్ ఐడియాతో మీ త్రూ వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ అయితే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ సార్. సో సెషన్ మొత్తం అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ యూ టు కన్క్లూడ్ ఏ పాయింట్. సో వై డిడ్ యూ చూస్ దిస్ అండ్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా ప్రోగ్రెస్ చేయబోతున్నారు, అండ్ వాట్ ఈస్ యువర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ పీపుల్? ఎస్ కిరణ్, సో నేను ఇది స్టార్ట్ చేయడానికి బికాస్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసుకునేటప్పుడు ప్రతి ప్రాజెక్ట్ దాదాపు ఒక 10 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మనం చేసుకున్నాను. కొన్ని కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ కానీ, లేకపోతే మా రైల్వే కానీ, కొన్ని రెంట్ పర్పస్ ఇచ్చే ఇల్లే కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెండర్స్తో చేసుకున్నాము. కానీ ఎవ్రీ వెండర్తో ప్రాజెక్ట్ చేయించుకున్నా కూడా నాకు ఎప్పుడు కూడా హజల్ ఫ్రీ డెలివరీ ఏది కాలేదు. ప్రతిసారి నేను వెళ్ళాలి, నేను చెప్పిన డిజైన్స్ అక్కడ రావు, నేను అనుకున్న మెటీరియల్స్ రావు, ఫినిషెస్ రావు, ఓవర్ కాస్టింగ్ అయిపోవడము, బడ్జెట్ ఎక్సైడ్ అయిపోవడము, ఇలా చాలా మిస్టేక్స్. అది నేను చిన్నలో అంటే స్టార్టింగ్ లో క్లాస్ డిజైనర్స్తో చేయించుకున్నా, లేకపోతే ప్రీమియం డిజైనర్స్తో చేయించుకున్నా, ఈ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు నా బదులు ఎవరైనా సరే ఇంటీరియర్స్ చేస్తే బాగుండు అని నాకు అనిపించింది, బికాస్ ఆఫ్ ఆఫ్టర్ దిస్ ఆల్ దిస్ జర్నీ. సో అప్పుడు నేను చెక్ చేసుకుంటే మార్కెట్లో అటువంటి సర్వీసెస్ ఏం లేవు. చాలా మంది టర్nkey ప్రాజెక్ట్స్ చేస్తామంటారు కానీ వాళ్ళ బడ్జెట్ అదంతా కూడా వాళ్ళ సర్వీసెస్ ఓన్లీ లిమిటెడ్ టు వార్డ్రోబ్ వరకే ఉంటుంది. కొంతమంది మటుకి కొంచెం ఎక్స్టెండ్ అయిపోయి బాల్కనీస్ వర్క్ చేస్తారు. బట్ మొత్తం ప్రాజెక్ట్ అయిపోయింది చూడండి సార్, మీకు ఈ సివన్ ఇచ్చే సర్వీసెస్ లాంటివి ఏవీ లేవు, రైట్? అందుకు ఫ్రమ్ మై లెర్నింగ్స్, ప్రాబ్లమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ చూసి ఇటువంటి సర్వీసెస్ ఏవీ లేవు. కస్టమర్స్కి నేను కూడా ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ఒక సర్వీస్ ఉంటే బాగుంటుంది అనిపించిన తర్వాత ఈ వైడ్ అనే సర్వీసెస్ స్టార్ట్ చేసినాము. వివో వైడి అంటే కూడా ఏం లేదండి, వి ఓన్ యువర్ డ్రీమ్స్. మీకు బదులుగా మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ మీ సొంత ఇంటి గురించి మీరు ఎట్లయితే కష్టపడతారో, ఇంటీరియర్స్ గురించి మీరు ఎలా నెగోషియేట్ చేస్తారో, మీరు ఎలా రైట్ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకుంటారో, మీరు ఎలా ఫినిషెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తలు తీసుకుంటారో, అవే జాగ్రత్తలు మీకు బదులుగా మేము రిప్రజెంట్ చేసి మా టీం దగ్గర నుండి మీకు డెలివర్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ వైడ్ ఇంటీరియర్స్. అలానే మనకి బడ్జెట్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ఫినిషెస్ అండ్ క్వాలిటీ. ఎందుకంటే మనం ఒకవేళ ఇంటీరియర్స్కి సంబంధించి లోన్ తీసుకున్నా, ఇంటీరియర్స్ అని మాట్లాడినా ఎవరిదైనా సరే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉన్నాయి నాకు అనుకుంటే 10 lakhs ఇస్ ఫర్ ఎంటర్ ఇంటీరియర్స్ అనుకుని మనము స్టార్ట్ చేస్తాం ప్రాజెక్ట్. దానికి తగ్గట్టుగానే వెండర్ని సెలెక్ట్ చేసుకుంటాము, మెటీరియల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ దేర్ ఆర్ అదర్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ సో నీడ్ టు ఇన్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అప్లయన్సెస్ కానీ, లేకపోతే బెడ్ కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కొనేటప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ ఇంటీరియర్స్లో పార్ట్ అనే ఐడియా మనకి స్టార్టింగ్ నుంచి ఉండదు,
కాబట్టి ఏమైపోతాము అంటే ఎండ్ ఆఫ్ ద మీరు ఒక షూ ర్యాక్ కొందామన్నా, లేకపోతే ఒక షాండియర్ లైట్ కొందాం అనుకున్నా, లేకపోతే నైస్ పెయింట్స్ తీసుకుందామన్నా, వాల్ పేపర్స్ తీసుకుందామన్నా, డెకార్ తీసుకుందాం అనుకున్నా కూడా బడ్జెట్ అంతా ఇనిషియల్ డేస్ లో ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల ఐదర్ యూ కాంప్రమైజ్, రైట్, తక్కువ క్వాలిటీలో నచ్చంది తీసుకుంటారు, లేదా బడ్జెట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తీసుకుందాం అనుకుంటారు. సో బేసికల్ గా ఐటమ్ ఇంట్లో అలానే ఎంటీగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మీ మొత్తం ఇంటీరియర్స్ కి ఎంత ఖర్చు అవుతుందో అదంతా డే 1 ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ చేయకుండా బడ్జెట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎంటైర్ బ్యూటిఫుల్ హోమ్స్ ని మీరు తెచ్చుకోవచ్చు. ఓకే.